మహా న్యూస్ మీద దాడి చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు, కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటారా, ఎందుకుంటారా? కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, మేము చూసుకుంటాం. మీ బలిపోయింది, మీ అహంకారం ఏంది? ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరు తిండి తింటున్నారు? ఎవర్రా మీరంతానా? ఎట్లుంటారా మీరు తెలంగాణలోనా? మేము ఇక్కడ ఉండుకుంటా, ఇక్కడ తినుకుంటా, ఇక్కడ మా గురించి మాట్లాడతారంటే తెలంగాణ మీ అయ్య జాగిరా? ఎవరిది తెలంగాణ? తెలంగాణ ప్రజలది. తెలంగాణ కష్టపడి పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రజలది తెలంగాణ. మీరు 10 సంవత్సరాల పాటు తెలంగాణలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేశారో ప్రజలు చూశారు. కాబట్టే మీరు పాలనకి అనర్హులను డిక్లేర్ చేసి మిమ్మల్ని అధికారం నుంచి దించేసింది. అరే మీకు గెలవనీకి చేతగాక మీరు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు శిక్షిస్తే మా మీద పడి ఏడుస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు? అవును, ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగినప్పుడు ఇది తప్పు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి తప్పులకి తావు లేదు అని చెప్పాం మేము. తమాషాలు అయితున్నాయా? నోరుంది కదా అని ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఎవరయ్యా తొత్తులు? ఎవరి తొత్తులు? పోయి అడుగు మీ సార్ని, కేసీఆర్ గారిని అడుగు. ఎక్కడి నుంచి తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసిండో ఒకసారి అడుగు. ఇది దాడి కాదు, నిరసననా? మిమ్మల్ని మీరు రౌడీలు అనుకుంటున్నారా, గుండాలు అనుకుంటున్నారా, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంటే మీరు కాంగ్రెస్ కలిసిపోయి ఉన్నారేమో అని అనిపిస్తున్నది. ఏం తమాషాలండి ఇవి? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు? ఒక మీడియా సంస్థ మీద మీరు దాడి చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద మీరు దాడులు చేస్తారు, మళ్ళా వచ్చి బయటకు వచ్చి ఇది తెలంగాణ అని మాట్లాడతారా? తెలంగాణ సంస్కృతి, దాడుల సంస్కృతి తెలంగాణ సంస్కృతి కానే కాదు. తెలంగాణ అంటేనే అత్యంత ప్రేమ ఆప్యాయతలతోటి ప్రతి ఒక్కళ్ళను కూడా మన హక్కున చేర్చుకునేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. బూతులు మాట్లాడటము, దాడులు చేయడము, తలలు పగలగొట్టడం ఈ తెలంగాణ సంస్కృతి కాదు. మీ పాత దోస్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారు కావచ్చు మీరు ఇది. వాళ్ళు ఎట్లయితే పార్టీ ఆఫీసుల మీద, మీడియా సంస్థల మీద దాడులు చేసి వాళ్ళని బూతులు తిట్టి ఏదైతే వాళ్ళు 2019 నుంచి 24 వరకు చేసిండ్రో మీరు అదే ఇవాళ రోజున మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేద్దామని అనుకుంటున్నారు కావచ్చు. తెలంగాణలో వీటన్నిటికీ తావులేదు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కారు కళ్ళు తెరిచి ఏదైనా మీకు గూడుపుటాని ఏదైనా నడుస్తున్నా, లేకపోతే ఏదైనా అంతర్గత ఒప్పందం ఉన్న వాటన్నిటి పక్కన పెట్టి ప్రజల పక్షాన, ప్రజాస్వామ్యం పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది.